హాయ్ ఫ్రెండ్స్, చూడండి ముందు భాగం నెక్ ఉక్సు పట్టి పట్టుకున్నావు కానీ ఇటు పట్టుకోవాలి. ఇటు ఇటు కీర్తి రాదంట, ఇంకొన్ని రోజులు అయినాక వస్తుందంట. ఇట్లా ఉక్సు పట్టి ఈ షోల్డర్ దగ్గర పాయింట్ అలా పెట్టుకొని రౌండ్ రౌండ్ చేసుకుంటూ ఆ లైన్కు టచ్ అవుతూ రౌండ్ తిప్పుకుంటూ ఆ లైన్కు టచ్ కావాలి. అట్లా ఇంకా కిందికి వస్తుంది. అట్లా అట్లా అక్కడ మార్క్ పెట్టు. ఇది ఒక్కటి జర కష్టం అనిపిస్తే నేను ఈజీ టిప్ చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఇక్కడనే ఇది ఇలా తీయకు, పట్టుకో. ఇక్కడ కాజా పట్టి వరకు ఎంత వచ్చిందో చూసుకో. క్రాస్ పట్టి వరకు 3వ ఉక్కే వస్తుంది, క్రాస్ పట్టి వస్తుంది. లైన్ పెట్టాడా పెట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకో. 1 ఇంచ్ అన్నప్పుడు టేప్ తీసుకో. ఇలా 1 ఇంచు పెట్టి ఇక్కడ మార్క్ పెట్టు. 1 ఇంచు పెట్టి వాటికి ఇది లైన్ కలుపు. దీనికి కలుపు. కలిపి రౌండ్ నెక్ గీయి. ఇట్లా నెక్కులాగా రౌండ్ గీయి. ఒకసారి గీస్తే 4 సార్లు గీస్తేనే వస్తుందా? వచ్చేసింది అంతే. రౌండ్ నెక్ అయిపోయింది, చంక అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఉక్సు పట్టి కొలిస్తే ఇక్కడికి వచ్చింది. దీనికి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నావు. ఇప్పుడు ఉక్సు పట్టి నుంచి నీ షేప్ పాయింట్ ఎక్కడుందో చూసుకో. ఫస్ట్ ఉక్సు పట్టి నుంచి షేప్ పాయింట్ చూడాలి. నెక్స్ట్ షోల్డర్ నుంచి షేప్ పాయింట్కి చూడాలి. షేప్ పాయింట్కి చూసి షేప్ కిందికి ఎంత ఉందో చూడాలి. ఉక్సు పట్టి నుంచి షేప్ పాయింట్ ఈ నుంచి ఇందాక ఈ నుంచి ఈ నుంచి పట్టుకో. ఇట్లా ఇందాక అట్లా పట్టుకో. ఇట్లా పట్టుకో. ఈడొచ్చింది. ఎడబెట్టు. ఉక్స్ పైన నుంచి షేప్ పాయింట్ దాకా. ఇప్పుడు పైన షోల్డర్ నుంచి షేప్ పాయింట్ చూడు. గీడ షేప్ పాయింట్ షోల్డర్ నుంచి. షోల్డరు మధ్యలో పట్టుకోవాలి. ఇట్లా వెనక్కి మధ్యలో పట్టేసుకో. ఇలా పట్టుకో. కింద షేప్ పాయింట్ దాకా చూడు. ఎందాక ఉంది? ఇందాక ఉంది. నెక్స్ట్ కిందికి ఎంత ఉంది? గీడి వరకు ఉన్నది. గిది షేప్ పాయింట్ అంటే. కిందిది ఇట్లనే ఓపెన్ చెయ్యి. కింద మడిచింది, సమోసాలాగా మడిచింది కూడా ఓపెన్ చెయ్యి. ఇట్లా ఇట్లా వచ్చింది. ఇట్లా ఒక లైన్ వేసుకొని ఈడికి పెట్టుకోవాలన్నట్టు. తీసేయి. ఇప్పుడు ఈ దానికి లైన్ కలుపు. దాంతో ఎగ్జాక్ట్గా కలిపేసేయి. స్కేల్ తోటి దీనికి క్రాస్ పట్టి సైడ్ ఇలా కలుపుకోండి. నెక్స్ట్ ఇది స్కేల్ తోటి ఇలా కలుపుకోండి. ఇంతే ఫ్రెండ్స్. ముందు బాగా కట్టింగ్ విధానం 2 షార్ట్ రూపంలో వచ్చినాయి కదా. మీరు ఈ వీడియోలన్నీ చూసేయండి. పెద్ద వీడియోల కోసం కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తే అప్డేట్. ఓకే.